ఏంటి అందరి దగ్గర పార్కింగ్ తీసుకోవడం లేదే? అందరి దగ్గర తీసుకోవడం లే. ఇది కాంట్రాక్టర్ ఎవరు? రమ్మని ఇడికి రావాలా? మాట్లాడతాము. ప్రింటెడ్ లేదు. ఇక్కడ రాయడం కూడా 10 రూపాయలు. పార్కింగ్ కాదంట, ఇది గేట్ అంట. ఇది పెన్నుతో రాశారు. దీంట్లోనేమో పార్కింగ్ రుసుము ఉంది. పార్కింగ్ చేయకుండా లోపల నుంచి వచ్చేటోళ్ళ గేట్ రాబడతారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, కావాల్సిన వాళ్ళ దగ్గర వదిలిపెడతారు, అంతే కదా? ఇది బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు లోపలికి ఆడబెట్టి పోయింటారు. మీరు పనిచేసే వాళ్ళే కాదు, నువ్వే కదా లెక్క తీసుకున్నది అందరి దగ్గర. ఇది గేట్ అనేది ఇక్కడ గేట్ అనేది మెన్షన్ లేదు. ఇక్కడ గేట్ అనేది ఎక్కడ కూడా లేదన్న. మార్కెట్ లో గేట్ అంట. సరుకులు బ్యాగ్ ఉంటే డబ్బులు, సరుకులు బ్యాగ్ ఉంటే అంటే మార్కెట్ లోకి వచ్చినాడు సరుకులు తీసుకొని డ్రాపింగ్ పోయినా డబ్బులు ఇవ్వాలంట వీళ్ళకి. గేట్ పికప్ ఎందుకు ఇవ్వాలన్నా మీకు డబ్బులు? నువ్వు ట్రై పార్కింగ్ అని ఉంది, నువ్వే కదా తీసుకునేది. టెంట్ లేదు, బైకులు పెట్టుకుంటే టెంట్ లేదు. రమ్మను. ఎవరు మీ హెడ్? కనీసం బైక్ పార్కింగ్ కనీసం పైన వీళ్ళకు లెక్క 10 రూపాయలు ఇవ్వాలి. ఐడి కార్డు లేదన్న, ఐడి కార్డు లేదు, వీళ్ళు ఎవరో తెలియదు, యూనిఫామ్ లేదు. మున్సిపాలిటీ దందా ఇది, మున్సిపాలిటీ దందా. కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులా? కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులు కావాలన్నా? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు? పార్కింగ్ డబ్బులు అనింది దీంతో. పార్కింగ్ డబ్బులు, పార్కింగ్ బైక్ పెడితే నువ్వు డబ్బులు తీసుకో. ఒకవేళ మీ గజెట్ ప్రకారం అట్లా ఉంటే పికప్ కు డబ్బులు అంట, డ్రాపింగ్ డబ్బులు అంట. కూరగాయలు తీసుకునే వాళ్ళకు గేట్ పాస్ బుక్ తీసుకుంటే అహ్మద్ బాషా అంట. ఆయన ఎవరు? టెండర్ ఎప్పుడు జరిగింది అసలు ఇది తెలియదు. అసలు మున్సిపాలిటీకి ఒక చట్టబద్ధత ఉండాలి. దానికి ఏదన్నా సరే ఒక డిజిటల్ ఫార్మాట్ లో కానీ యూపీఐ ఫార్మాట్ లో కానీ ఉండాలి. ఒకవేళ లీగల్ గా గజెట్ ఉంటే వాళ్ళ దగ్గర డూప్లికేట్ సిప్లు పెట్టుకో ఉన్నారు జోలలో మధ్యాహ్నం పూట్లు. అయితే ఇప్పుడు 4వ నెల నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి ఇంకా 5,430. ఎందుకు ఇవ్వాలా జనాలు? ఎందుకు ఇవ్వాలా? 5 అనేది ఇప్పుడు గీసినారు. ఇది మామూలుగా అయితే 436. గేట్ అని ఎందుకు అన్నావు నువ్వు? అంటే గేట్ డబ్బులు పార్కింగ్ కాదు గేట్ అన్నావు నువ్వు. పార్కింగ్ కాదు గేట్ అని ఎందుకు అన్నారు మీరు? నేను అనేది ఇక్కడ పార్కింగ్ అని రాసినప్పుడు మీరు గేట్ అని ఎందుకు అన్నారు మీరు? నాకు అర్థం కాలే. గేట్ అంటే ఏంది? పార్కింగ్ అంటే ఆ డబ్బులు ఆడబెట్టుకోవాలి కదా మీరు. పార్కింగ్ లో పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా మీరు? అంటే పోయి వచ్చే వాళ్ళ దగ్గర బండి పెడతాం, బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మున్సిపాలిటీలో అన్న, మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ ఉంది. మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు ఇవ్వాలా? 10 రూపాయలు ఏమన్నా? మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొండే వాళ్ళు ఖచ్చితంగా 10 రూపాయలు డబ్బులు కట్టిపోవాలండి. ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నా పార్కింగ్ పెట్టుకుపోయినా కవర్ ఉంటే డబ్బులు, అంతే కదా? కవర్ కనపడితే డబ్బులు, కూరగాయలు కవర్ కనపడితే డబ్బులు. ప్రతి ఆడవాళ్ళను కూడా బెదిరిస్తున్నారు. తెలిసిన వాళ్ళైతే పంపిస్తారంట, అధికారులు కానీ లేకపోతే బాగా పలుకుబడిన వాళ్ళైతే పంపిస్తారంట. మిగతా వాళ్ళకి డబ్బులు. అమాయకులు ఎవరైతే భయపడతారో, ఎవరు ఏం మాట్లాడలేరో వాళ్ళ దగ్గర 10 రూపాయలు గుంజాల్సిందే. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ 10 రూపాయలు ఎందుకు? పార్కింగ్ ఉందా? ఇక్కడ పార్కింగ్ ఉందా? జస్ట్ బండి పెట్టిపోతేనే గేట్ పాస్ అడుగుతారు. పార్కింగ్ ఉందా? ఏడన్నా పార్కింగ్ లేదు, బోర్డు లేదు. కారు ఆటో వస్తే 50 రూపాయలు. ఆడవాళ్ళు ఫ్యామిలీ బ్యాగ్ పట్టుకుంటే డబ్బు ఏమంత దౌర్జన్యం. పార్కింగ్ ఉన్నాం గడవలకి ఎంత తీసుకుంటారు. ఎక్కువ అందరినీ కూడా మీరు ఆల్రెడీ ఒక రోజు కాదు, ఇది ఆల్రెడీ చించి పెట్టుకునేది. ఇవన్నీ ఆల్రెడీ చించి పెట్టుకొని
ఆ పక్క తీసుకుని మళ్ళీ ఈ పక్కకు వచ్చేస్తాయి. రోజుకి ఎన్ని వేల రూపాయలు పోతుంది ఇట్లా 10 రూపాయలు. అమాయకమైన జనాల దగ్గర తీసుకోవడము. నువ్వు నిలబడు కూరగాయలకు వచ్చేవాళ్ళు ఎవరండి? ఇక్కడికి వచ్చేవాళ్ళు సూపర్ మార్కెట్లకు పోలే. గవర్నమెంట్ కూరగాయల మార్కెట్కి పోయి కొన్ని కూరగాయల సరుకులు తెచ్చుకుంటే దందా ఈడ భయపడిస్తారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని. ఎవరు సొమ్ము అండి ఇది? ఎవరు సొమ్ము? చించి పెట్టుకున్నారండి ఎన్ని పేపర్లు అన్ని. పేమెంట్ రాయలే 10 రూపాయలు, 10 20 అది ఏదో అర్థం కాలేదు. అన్ని 15 ఉన్నాయి. సీరియల్ నెంబర్ కరెక్ట్ గా లేదు. వీళ్ళు రాసి పెట్టుకునేదే ఇది. ఇప్పుడు గవర్నమెంట్ గెజెట్ ప్రకారము ఖచ్చితంగా తీసుకోవాలి అని రాసి ఉంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఇవ్వండి, ప్రింటింగ్ టికెట్ ఇవ్వండి, గేట్లు పెట్టండి, బోర్డు పెట్టమను, బోర్డు పెట్టండి. ఒక ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను, ఒక అమ్మాయి పట్టుకోలేక నేను మా ఇంట్లో వాళ్ళ లోపలికి వస్తే డబ్బులు ఇవ్వాలంట ఖచ్చితంగా, బయటికి పోలేకపోతే. ఏమంత అన్యాయము? కూరగాయలు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వాలన్నా? ఎవడబ్బా సొమ్ము ఉంది అంతా? సరే పార్కింగ్ అన్నా ఉందా? పోనీ పార్కింగ్ ఉందా? పార్కింగ్ లేదు, మరుగుదొడ్లు లేవు, ఏం లేదు. బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మను డ్రాప్ చేసి లోపలికి తీసుకుపోయినా కూడా 10 రూపాయలు బెదిరిస్తారు. ప్రతి ఒక్కరిని అడగండి అన్న, మార్కెట్లోకి వచ్చిన సామాన్యులు ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతానే ఉన్నారు దీని గురించి. ఏమంటారు వైసీపీ ఆదాయంలో? ఇప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ లో ముందర పక్క కూడా మేము తీసుకున్నామన్నా 10 రూపాయలు, ఇప్పుడు తగ్గించినామంట. ముందర పక్క కూడా తీసుకుంటున్నాము, ఇప్పుడు తగ్గించినాం మేము, ఇప్పుడు అంత గట్టి పట్టుకోవడం లేదంటాడు. అంటే నీ గజెట్ ప్రకారం ఏంది? అలా పక్క అటు పక్క ఉన్నాయన అంటున్నాడు. వైసీపీ అంటే ముందర పక్క రిలయన్స్ మాట ముందర పెట్టినా కూడా మేము 10 రూపాయలు లాక్కుంటున్నామంట. ఎవరిది ఇది డబ్బులు? ఎందుకు లాక్కోవాలి? ఇష్టం వచ్చినోడు రావడము, వాడికి ఐడి కార్డు లేదు, ఈయనకి వాళ్ళకి ఐడి కార్డు లేదు, డ్రెస్ లేదు, మున్సిపాలిటీ యూనిఫామ్ లేదు, ఏమీ లేదు. ఊరికి టోకన్ పెట్టుకుంటే నేను రౌడీనా? నేను పెట్టుకుంటా టోకన్ పెట్టుకునేట కూర్చొని. లోపలికి వస్తానే బెదిరింపులు, బండి డ్రాప్ చేసినా కూడా నా గేట్ పాస్. ఇంత చాలా అన్యాయము. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇక్కడికి రావాలి, వచ్చి ఈ దందా ఏందో మాకు కూడా చెప్పాలా. లేదంటే మేము కూడా అందరం వచ్చి తలా ఒకరు చెప్తాం, కొత్త వ్యాపారం ఓపెన్ అయిందని అందరికి. జనాలు దోచుకోవడంలో ఇది నెంబర్ 1 గా నిలబడిపోతుంది పాత మార్కెట్. ఎవరు ఎంత సవాల్ వేశారు? ఈ మున్సిపాలిటీకి ఎంత పోతుంది? ఎవరు అక్రమాలను అరికట్టాలి, రద్దు చేయాలి, వెంటనే రద్దు చేయాలి. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు, వెంటనే రద్దు చేయాలి. మార్కెట్ సెక్రటరీ మేమే వేసినాం, 2 కోట్ల 2 లక్షలకు వేసినాం, వేరే వాళ్ళు రాకూడదని చెప్పి. మాకు మా సీనన్న కానీ, అప్పుడు ఉండబడిన ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు ఉండబడిన ఎమ్మెల్యే గారు కానీ మార్కెట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఏకాభిప్రాయం తెచ్చి ఎవరోళ్ళు పోటీకి వచ్చినా కూడా ఆయిల్ మిల్ ఖాజాలు పోటీకి వచ్చినా మేమే పన్నాం. పోతే పని లెక్క 30 లక్షలు 40 లక్షలు మాది పోతే పని అని పన్నాం. కౌన్సిల్లో వాళ్ళు తీర్మానం చేయలేదు. ఇంతవరకు మాకు రావాల్సిన 30 లక్షల డబ్బులు రాలేదు. అది ఇంకా నాంతనే ఉంది, మన డబ్బు ఒక్కనే ఉంది. అప్పుడు దాకా వీళ్ళు గవర్నమెంట్ కమిషనర్ గారు ఏం చేశారంటే, ఇక్కడ సైకిల్ స్టాండ్కు వాళ్ళ మనుషులు 2-3 పెట్టి వాళ్ళే వసూలు చేస్తున్నారు. లోపల గేటు కూడా వాళ్ళే వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు మీరు వచ్చారు కాబట్టి మీకు మ్యాటర్ తెలుసు కదా. ఇప్పుడు మీరు బంద్ చేసే సెకండ్ పూర్తిగా అయితే నీది ఇంకా మీరు పూర్తిగా మాకు బంద్ చేస్తే మాకే నో ప్రాబ్లం, మనకు కూడా మేలే. ఈ అబ్బాయి రోజుకు ఇప్పుడు ఈ హామద్ అనే పిల్లకాయ రోజుకు 6,000 రూపాయలు మున్సిపాలిటీకి కట్టాలా. ప్లస్ ఆ అబ్బాయి గారు 2-3 కూలీ పని చేసేటోళ్ళు ఉన్నారు. అంటే అది ఎందుకు కట్టాలన్నా 6,000? వాళ్ళు మున్సిపాలిటీ టెండర్ కట్టాల్సిందే కదా, మేమైనా కట్టాల్సిందే. మేము తీసుకోలేదు కాబట్టి వాళ్ళ రోజు మీరు అక్కడ జమ చేయాలి. రోజు వాళ్ళే వస్తారు, మున్సిపాలిటీలో వచ్చి తీసుకుంటారు. 6,000 కంటే ఎక్కువ వస్తే అది మీదే. 6,000 ప్లస్ వాళ్ళ దగ్గర 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు 300-400 ఇవ్వాలి రోజు. ఓకే. అందులో ఇంకో విషయం ఏమంటే, ఈ కూరగాయల హోల్సేల్ మంచి షాపులు అని ఉన్నాయి. హోల్సేల్ షాపులు, రిటైల్ షాపులు, గుమాస్తలు, వీళ్ళకి మార్కెట్లో ఉండబడిన వాళ్ళకు, ఓనర్లు కానీ గుమాస్తలకు ఛార్జ్లే. కూరగాయలకు వచ్చి కూరగాయలు ఖాళీ బండి పోతే కూరగాయలు తీసుకొని బయటికి పోయేదని మటుకు 10 రూపాయలు కట్టాలి. ఓకేనా? ఇంట్లో ఆడోళ్ళు లోపల తీసుకొని ఉంటారు, బయటికి వస్తుంటారు, వాళ్ళు రాలేరు, మేము అట్లా పికప్ చేసుకుంటాము, దానికి కూడా డబ్బులు కట్టాలి. అట్లాగా సార్, ఇప్పుడు అది తీసుకుంటున్నారు. పార్కింగ్ గేట్ 2 కలిపే వేశారు. అట్లా కాదు, మీరు పెట్టేటప్పుడు టోకెన్ తీసుకొని పోవాలా.
ఇయ్యడంలే. ఇక్కడ అన్న స్మరణ అహ్మద్ కదా కాసిం అన్న, ఇక్కడ ముందు ఇది గేట్ అంటున్నారు ఫస్ట్. అవును ఇది గేట్ అనేది ఎక్కడ లేదు. ఆ, మీరు ఇచ్చే టికెట్ పార్కింగ్ టికెట్ అంటారు దాన్ని. అవును మీ గెజిట్ లో మున్సిపాలిటీ ఏదైనా గెజిట్ వచ్చింది అంటే ఆ. లోపల మీరు పార్కింగ్ స్పేస్ చూపించాలా. పార్కింగ్ స్పేస్ చూపించడంలే, బోర్డు ఉండాలా. మున్సిపాలిటీ గెజిట్ ప్రకారము ఏమేం వాహనాలు ఎంతెంత ఇవ్వాలని చెప్పి బోర్డు ఆడలో ఉందా? ఇక్కడ బోర్డు లేదు. మీరేమంటున్నారు? మేము 6,000 తీసుకుపోయి ఆడ కట్టాలా? ఎవరు కడుతున్నారు? 6,000. 6,000 కంటే ఎక్కువ వస్తే ఏంది, 6,000 కంటే తక్కువ వస్తే ఏంది? అదంతా ఏం లేదా? ఇంకా వారు 6,000 అంటే ఇప్పుడు వాళ్ళు చించి టికెట్లు పెట్టుకోండారు. వాళ్ళు serial అది కాదన్న, మేము వచ్చి నిన్న మొన్న అన్ని మేము తీసుకొని పెట్టుకున్నాము. సీరియల్ ప్రకారం లేదు, ఏం లేదు. ఊరికే అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోపోతే కష్టం కాదన్న. జనాలను ఇప్పుడు మున్సిపల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆడ అవును పెట్రోల్ పట్టించుకొని 10 రూపాయలు డబ్బులు అడగచ్చు కదా ఆడ కూడా. మున్సిపల్ మార్కెట్ లో కూరగాయలు కొనుక్కుంటే కవర్ ఉంటే డబ్బులు అడిగినప్పుడు ఆడ కూడా 10 రూపాయలు డబ్బులు అడగండి, తప్పేముంది? కూరగాయల మార్కెట్కి వచ్చేది కూరగాయలు కొనుక్కోవడం కాదు కదా. కూరగాయలు కొనుక్కునే వాడికి నువ్వు ఇంకా ఏం చెప్పాలా? నా వ్యాపారం బాగా అయింది కాబట్టి నీ దగ్గర డబ్బులు వద్దులేరా, ఎవరో సదాగా వచ్చి పెట్టుకునే వాడి దగ్గర డబ్బులు తీసుకో. సామాన్య ప్రజలు కూరగాయల మార్కెట్ కవర్ ఉంటే నువ్వు తీసుకుంటు. కూరగాయలు మార్కెట్ నీకు వ్యాపారం తెచ్చేది వాళ్ళే కదా. వ్యాపారం తెచ్చేది వాళ్ళ దగ్గర నువ్వు 10 రూపాయలు తీసుకుంటే ఎట్టన్నా? నిన్న